ఇక సైబర్ నేరగాల బారిన పడకుండా ఉండేందుకు సీఎం అధికారులకు ఇచ్చిన కీలక ఆదేశాలేంటి? ముఖ్యంగా విజయవాడ, విశాఖ, తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ల పనితీరు ఏ విధంగా ఉంది అనే దానిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున పోలీసు వ్యవస్థని అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ డీజీపీ హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి పెద్ద ఎత్తున లక్షల్లో 9 లక్షల పైబడి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సైబర్ నేర బాధితులు కాల్స్ చేసినట్లు కూడా అధికారులు ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 600 కోట్లు పైబడి ఇప్పటి వరకు కూడా సైబర్ నేరాల బారిన పడి ప్రజలు తమ ధనాన్ని కోల్పోయినట్లు కూడా నిన్న సమీక్షా సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అదేవిధంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లాంటి వాటిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం దాని మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడే ప్రజలకి సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరైతే బాధితులు సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక కాల్ చేయగలిగితే కనుక వెంటనే కనుక వాళ్ళ దాని నుంచి వాళ్ళని రక్షించేందుకు వాళ్ళ డబ్బు ఏదైతే ఉందో అది కోల్పోకుండా వెంటనే చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పని ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా దీని ద్వారా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేయడమే కాకుండా దాని మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజల్లో ఎక్కడో ఎంతో కొంత ఈ 1930 అనే దాని మీద లోతుగా తెలియకపోవడం, తర్వాత ఇతరుల ద్వారా తెలుసుకోవడం, లేదంటే కొన్ని అనఫిషియల్ గా లింకులు అంటే గుర్తింపు లేనటువంటి లింక్స్ ను ఓపెన్ చేయడం ద్వారా, లేదంటే పెట్టుబడులు సంబంధించి పెట్టే సందర్భంలో ఇచ్చేటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ ని గౌప్యం క్లిక్ చేయడం, అదే విధంగా విషింగ్, అదే విధంగా క్రెడిట్ కార్డ్స్, ఆ తర్వాత డిఫరెంట్ ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అంటూ కూడా పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలు ఎక్కడో చోట దానికి సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడే బురిడీ కొట్టుతున్నారు. అంటే పోలీసులు అప్రమత్తం అవటం, కొత్త విధానాలు తీసుకురావటం, టెక్నికల్ గా దాన్ని అరికట్టే ప్రయత్నం చేయడం, అదే విధంగా సైబర్ నేరగాళ్ళు కూడా అలాగే దాన్ని అప్డేట్ కావడం, వాళ్ళు కొత్త విధానాలను అవలంబిస్తూ ఇవన్నీ కూడా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విజయవాడ నగరంలో ఎప్పటి నుంచో సైబర్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం అదే విధంగా తిరుపతిలో కూడా ఈ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సైబర్ పోలీస్ స్టేషన్ అంటే లా అండ్ ఆర్డర్, లేదంటే ట్రాఫిక్, ఇతర వాటికి సంబంధం లేకుండా పూర్తిగా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా అసభ్యకర పోస్టులు పెడుతున్నారా, మహిళలను వేధిస్తూ ఉన్నారా, లేదంటే ఎక్కడైనా ఫోన్ చోరీ జరిగిందా, లేదంటే బ్యాంకులో ఏదైనా బ్యాంకు లింక్ అనాఫిషియల్ లింక్ ఓపెన్ చేయడం ద్వారా నష్టపోయారా, ఇలాంటి వాటికి సంబంధించి కదా ప్రతి సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ ప్రతి దానికి కూడా పూర్తిగా సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అక్కడ ఒక ఏసీపీ, అదే విధంగా అక్కడ ఒక సిఐ, అదే కొంతమంది టెక్నికల్, అదే విధంగా కానిస్టేబుల్స్ వీళ్ళందరితో కూడా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా పూర్తిగా సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఆ కేసుల్ని ఫిర్యాదులుగా తీసుకుని కేసులు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తారు. అయితే రాష్ట్రంలో ఏ బ్యాంకు ద్వారా ఆ ఫ్రాడ్ జరిగింది, అసలు ఎలా జరిగింది ఏంటనే దాని మీద, ఎలా టెక్నికల్ గా ఎలా యూజ్ చేస్తారనే దాని మీద టెక్నికల్ గా టీం అంతా కూడా వాళ్ళు ఏ విధంగా బురిడీ కొట్టించారు, ఈ ట్రాన్సాక్షన్ డబ్బులు ఎలా ఆ డబ్బులు ఎలా వెంటనే వాళ్ళు వాళ్ళ అకౌంట్ మార్చుకోగలిగారో, ఈ అకౌంట్ ని ఎమ్మటిని ఎలా బ్లాక్ చేయాలి, ఈ బ్లాక్ మిగతా అకౌంట్ పోకుండా ఉంటే అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత ఈ అకౌంట్ మళ్ళా రీఓపెన్ చేసుకుని ఎలా వాడుకోవాలి, ఎన్నిటి మీద కూడా ఉన్న టెక్నికల్ టీము దీని మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో 1930 కాల్ సెంటర్ కి దాదాపు 9 లక్షల పైబడి ఫోన్ కాల్స్ వచ్చాయి. దాదాపు 600 కోట్ల రూపాయలు ఇప్పటికీ డిజిటల్ రీసెంట్ గా వచ్చినటువంటి కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాము, మీకు ఏదైనా డబ్బులు కావాలంటే కనుక మేము కొంత మీ అకౌంట్ పాన్ నెంబర్ ఇవన్నీ ఇస్తే కనుక మేము ఒక బ్యాంక్ చెప్తాము, దాని ద్వారా మీకు కొంత అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వేరే అకౌంట్ కంటే కూడా నమ్మబలికి వాళ్ళు మోసం చేస్తున్న పరిస్థితి. ఈ డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా దీని మీద కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. అయితే దీని మీద అన్నింటినీ కూడా అరికట్టేందుకు పెద్ద ఎత్తున ఇంకా ప్రజలు బ్యాంకర్లతో కలిసి అనుసంధానం అవుతూ ఇది బ్యాంకుతో కలిసి సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో అది సైబర్ నేరాలు ఏవైతున్నాయో వాటిని అరికట్టడానికి కావాల్సిన చర్యలు చేపట్టినట్టు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. Right. Thank you, Srinivas. Thank you for the updates.